ఐపీఎల్ రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్న ఎక్స్ టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కోసం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మాస్టర్ ప్లాన్ వేసింది. అదేంటంటే ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు అతన్ని అన్క్యాప్డ్ ప్లేయర్గా తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. అందుకోసం పాత ఐపీఎల్ రూల్ను మళ్లీ తీసుకురావాలని బీసీసీఐని అడిగింది. ఐపీఎల్ 2025 మెగా వేలం నేపథ్యంలో 10 ఫ్రాంచైజీల ఓనర్లతో బుధవారం బీసీసీఐ సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2025 మెగా వేలానికి సంబంధించిన రూల్స్ని ప్రిపేర్ చేసే ముందు ఫ్రాంచైజీల సలహాలు సూచనలు తీసుకుంది. ముఖ్యంగా ఆటగాళ్ల రిటెన్షన్ గురించి ఫ్రాంచైజీల అభిప్రాయాలను తెలుసుకుంది. అయితే ఈ విషయంలో ఫ్రాంచైజీలు రెండుగా విడిపోయినట్లు తెలుస్తుంది. సగం టీమ్స్ మెగా వేలం వద్దంటే మరికొన్ని టీమ్స్ పెట్టాలని డిమాండ్ చేశాయి. అదేవిధంగా ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కొనసాగించడంపై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. లాస్ట్ మూమెంట్లో లీగ్కు దూరమయ్యే ఓవర్సీస్ ఆటగాళ్లపై కఠిన నిర్ణయాలు తీసుకోవాలని బీసీసీఐని 10 ఫ్రాంచైజీలు కోరాయి. అలాగే ధోని కోసం సీఎస్కే ఒక పాత రూల్ను మళ్లీ తీసుకురావాలని కోరినట్లు తెలుస్తుంది. ధోని ఇంటర్నేషనల్ క్రికెట్కు దూరమై 5 ఏళ్లు పూర్తవడంతో అతన్ని అన్క్యాప్డ్ ఆటగాడిగా కన్సిడర్ చేయాలని సీఎస్కే అంటుంది. అలాగే ఐపీఎల్ 2008 నుంచి 2021 వరకు ఈ రూల్ను అమలు చేశారని, మరోసారి ఈ నిబంధనను అమలు చేయాలని బీసీసీ అధికారులను కోరింది. అయితే ఇంతకుముందు అంతర్జాతీయ క్రికెట్కి వీడ్కోలు పలికి 5 సంవత్సరాలు పూర్తయిన ఆటగాళ్లని అన్క్యాప్డ్ ఆటగాళ్లుగా పరిగణించేవారు. 2008 నుంచి 2021 వరకు ఈ రూల్ అమలు చేశారు. అయితే ఇప్పుడు ధోని కోసం మరోసారి ఈ రూల్ని పెట్టాలని సీఎస్కే సూచించగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ వ్యతిరేకించినట్టు తెలుస్తోంది. ఈ రూల్ను మళ్లీ తీసుకొచ్చేందుకు ఒప్పుకోమని స్పష్టం చేసింది. ఈ రూల్ వల్ల దిగ్గజ ఆటగాళ్ల విలువను తగ్గించినట్లు అవుతుందని, గొప్ప ఆటగాడైన ధోని వేలంలోకి రావాల్సిందేనని స్పష్టం చేసింది. ఒక అన్క్యాప్డ్ ఆటగాడిని వేలంలో భారీ ధరకు కొనుగోలు చేసి ధోనిని తక్కువ ధరకు రిటైన్ చేసుకోవడం ఏమాత్రం భావ్యం కాదని అభిప్రాయపడింది. ఐపీఎల్ 2022 మెగా వేలం రూల్స్ ప్రకారం అన్క్యాప్డ్ ప్లేయర్ రిటెన్షన్ ప్రైజ్ 4 కోట్లుగా ఉంది. గత 3 సీజన్ల నుంచి ధోని 12 కోట్లు తీసుకుంటున్నాడు. ఒకవేళ అతను అన్క్యాప్డ్ ప్లేయర్గా బరిలోకి దిగితే 5 కోట్ల కంటే తక్కువ డబ్బులు తీసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు రిటెన్షన్ రూల్స్ను బట్టి ఐపీఎల్ ఆడే విషయంపై తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని ధోని తెలిపాడు. మరి ఒకవేళ ధోని వేలంలోకి వస్తే ఏ టీంకి వెళ్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మనలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.